ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందించేందుకు మన యొక్క ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. 2.5 years నుంచి మన యొక్క జర్నీలో భాగమైన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈరోజు స్నేహితుల రోజు శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నా. సో తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యం అయితే పెట్టుకున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మీ యొక్క అడుగులని ముందుకు పడుతూనే ఉండాలి. తప్పకుండా వాటికి సంబంధించి నా యొక్క ప్రోత్సాహం అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు ఎగ్జామ్స్ అనేవి September 1 మరియు September 8 కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. వీటికి సంబంధించిన ఫలితాలు అనేవి మనకు 15 రోజుల్లోగా, అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన 15 రోజుల్లోగా వస్తాయని చెప్పి తాజాగా అప్డేట్ అయితే ఉందన్నమాట. కేటగిరీ 1కి సంబంధించిన ఉద్యోగాలకు తెలుగులో ప్రశ్నపత్రాలు అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, కేటగిరీ 1కి సంబంధించి తెలుగులో క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు ఉంటాయంట. సో ఎనీ డిగ్రీ విద్యార్థితో వీటికి సంబంధించి మంచి పోటీ అయితే ఉంటున్న విషయం తెలిసిందే. చాలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అనేది ఆన్లైన్లో మనకు చేయడం అయితే జరుగుతుంది. ఇంకా కేటగిరీ 3కి సంబంధించి కూడా చాలా ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకుంటున్నారు. ఓకే, సో కేటగిరీ 1కి సంబంధించి ఉద్యోగాలకు తెలుగులో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. కేటగిరీ 2 మరియు కేటగిరీ 3కి సంబంధించి ఇంగ్లీష్లో ప్రశ్నపత్రాలు అయితే రూపొందిస్తున్నట్లుగా తాజాగా సమాచారం రావడం జరిగింది. అయితే చాలామంది డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, సో ఎవరైనా సరే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో ఎక్కువగా మనకు లింక్ అయిపోయిన వారు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్తో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, దాని తర్వాత ఎనర్జీ అసిస్టెంట్ అంటే లైన్మెన్ పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ యొక్క లైన్మెన్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా 10వ తరగతి మరియు ITIలో సంబంధిత విభాగంలో ఎవరైతే కోర్సును కంప్లీట్ చేసుకుని ఉన్నారో వీరందరికీ చాలా మంచి అప్డేట్ అయితే ఉంది. సో ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా మనకు కొన్ని టెస్టులను కండక్ట్ చేస్తారు. వాటితో పాటుగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ వాటిలో మనం సక్సెస్ఫుల్గా మంచి మెరిట్ కనుక సాధించినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ అనేది మనకు వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని ఆ కోర్సును కంప్లీట్ చేసుకునే వారికి తెలియచేయండి. పోస్టులు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఓకేనా. తర్వాత మనకు 7 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అని చెప్పి మరొక సమాచారం అయితే ఉంది. సో స్థానికత అనేది దేన్ని బేస్ అయి ఉంటుందని చెప్పి చాలామంది కూడా అడిగారు. సో దానికి సంబంధించి ఈనాడు వారు కూడా కథనం అయితే రాశారు. 10వ తరగతి ముందు 7 ఏళ్ల పాటు ఎక్కడ చదివితే అదే జిల్లా స్థానికత అవుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా సంగతి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారంతా ఈ విషయాన్ని గమనించాలని శనివారం ప్రకటన తెలపడం జరిగింది. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను ఆ జిల్లాలో స్థానికేతరులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఓకే, వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను ఆ జిల్లాలో స్థానికేతరులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా విధిగా గ్రామ స్థాయిలోనే నివాసం కూడా ఉన్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. ఓకే, రేపు మనం ఉద్యోగం సాధించినట్లయితే ఖచ్చితంగా ఎక్కడైతే మనం జాబ్ అని చేస్తుంటామో ఆ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా నివాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు మనం అందుబాటులో ఉండాలని చెప్పి. ఓకే, సో OTPR డీటెయిల్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీకు OTPR డీటెయిల్స్లో ఏమైనా సరే మిస్టేక్స్ కనుక తొలిగినట్లయితే ఖచ్చితంగా మీరు మార్పు అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీరు మార్పు అనేది చేసుకున్న వితిన్ సెకండ్స్లోనే మీకు ఆల్రెడీ అప్లికేషన్లో కూడా మార్పు అనేది జరిగిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మొదటిసారి మనం ఫ్రీగా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సెకండ్ టైం కానీ థర్డ్ టైం అలాగా మనకు చేసుకోవాలనుకుంటే ప్రతిసారి కూడా 100 రూపీస్ అని పే చేయాలి. ఓకే, మొదటిసారి ఫ్రీ, సెకండ్ టైం థర్డ్ టైం అలా చేసుకోవాలనుకుంటే 100 రూపీస్ అని పే చేస్తూ ఉండాలి. ఓకేనా, మన యొక్క ఫోటో కింద సైన్ ఉందా లేదా చూసుకోండి. తర్వాత మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇలా చాలా వాటికి సంబంధించి మార్పు అనేది చేసుకోవచ్చు. మన యొక్క మొబైల్లోనే చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ బదిలీ యొక్క విషయాన్ని గుర్తించండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.